అమరావతిలో నిర్మించబోయే ప్రతిష్టాత్మక ఐకానిక్ టవర్స్లో శాఖల వారీగా స్థల కేటాయింపుపై మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్ మరియు సత్యకుమార్లతో కూడిన కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. దాదాపు 31.71 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ అందుబాటులోకి రానుంది. అయితే రక్షణ మరియు భద్రతా పరంగా అత్యంత కీలకమైన డీజీపీ కార్యాలయం ఈ ఐకానిక్ టవర్స్లోనే ఉండాలా లేక విడిగా స్వతంత్ర భవనంలో ఉండాలా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అప్పగించింది మంత్రివర్గ ఉపసంఘం. మరి సీఎం నిర్ణయం ఎలా ఉండబోతోంది? అమరావతి ఐకానిక్ భవనాల అసలు స్వరూపం ఎలా ఉండనుంది? ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ది కూడా ఉంది. అంటే వాళ్ళ మేము చూసిన దాంట్లో ఏంటంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్దే దీంట్లో 14,000 చూపించారు. వాళ్ళు చూపించడం అంటే అప్పుడు అంతా వేసి 26,700 చేశారు. 39,000 వచ్చిన తర్వాత ఇప్పుడు దాంట్లో 14,000 తీసేస్తే ఆటోమేటిక్గా 25,800 వస్తుంది. అటు కాదు, వాళ్ళు ఐ థింక్ ఈ యొక్క డిఫరెంట్ ఉంటాయి కదా వింగ్స్, డిఫరెంట్ లొకేషన్స్లో ట్రైనింగ్ అటాటి అవి కూడా వేసినట్టున్నారు. అందువల్ల క్రాస్ చెక్ చేయమని ఇన్స్ట్రక్షన్. సెక్రటరియట్ ఉంటుంది. అది డీజీ ఆఫీసు, అదొక్కటే యాక్చువల్గా మళ్ళీ ఆ డిపార్ట్మెంట్తో సీఎం గారితో మాట్లాడి ఫైనలైజ్ చేయాలి. సెక్రటరియట్ హోమ్ ఇక్కడే ఉంటారు దీంట్లోనే. అది ఒక్కటే మాత్రం ఆల్రెడీ కట్టున్నారు అక్కడ. దాని విషయం కూడా ఒకసారి సీఎం గారితోనూ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఫైనలైజ్ చేస్తారు. సిఐడి కావచ్చు, ఏసీబీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చోట్ల విడివిడిగా ఉన్నాయి కదా, పోలీస్ వింగ్స్, డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి. అవి కూడా ఇక్కడికి వస్తాయి. అందుకని ఇప్పుడు 14,000 సీఎం గారితోనూ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ ప్లస్ మినిస్టర్తో కూర్చొని డిస్కస్ చేసి ఏ వింగ్స్ ఇక్కడ, ఏవి కాన్ఫిడెన్షియల్ ఏదన్నా ఉంటే బయట ఉండాలా అనేది డిసైడ్ చేయాలి. ఐకానిక్కి మనకు యాక్చువల్గా మన ప్లానే అది 3 years ప్లాన్. యాక్చువల్గా వర్క్ జరుగుతూ ఉంది. అది 2028 సెప్టెంబర్ కంప్లీట్ చేయాలి. వీఆర్ ప్లానింగ్ సెప్టెంబర్కి.